హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చరికి కొత్తిమీర రైస్ చేశాను. సో దానికోసం పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఈ మసాలా దినుసులు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని టేస్ట్ కోసం ఫ్రై చేసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చరికి బంగాళదుంప, ఆనియన్స్, బంగాళదుంప ఏమో పెద్ద పెద్ద ముక్కలు క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వచ్చరికి కొంచెం పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయ్యి అవ్వటానికి కొంచెం సాల్ట్ వేసాను అనమాట. బంగాళదుంప ముక్కలకి పడుతుందని సాల్ట్. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ప్యాన్లో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన కూడా పోతుందన్నమాట ఫ్రై అవుతూ ఉంటే. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ని, ఆల్రెడీ అన్నం వండేసుకుంటాము కదా, ఆ అన్నంని ప్యాన్లో వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే ఫ్లేవర్ అంతా మొత్తం రైస్కి పడుతుంది. మీకు కావాలంటే కొంచెం పులుపు టేస్ట్ కావాలంటే కొంచెం లెమన్ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే లెమన్ వేసుకున్నాను కొంచెం. సో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర పైన స్ప్రింకిల్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసేయాలన్నమాట. మూత పెట్టేసేస్తే టేస్టీ యమ్మీ కొత్తిమీర రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.